చిన్న ప్రార్థన చేసుకొని మన ఆరాధన వర్తమానాన్ని ప్రారంభించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, సంపూర్ణమైన గొప్ప నామమును బట్టి మీకే ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మీ రక్తం చేత కొడబడిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాపములు ఒప్పింపబడిన వారమై, మా నిజదేవుడు, మా రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారమై మీ మందిరంలో చేరి దేవా మిమ్మల్ని ఆరాధించటకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడివి దేవా. అందుని బట్టి మీకే స్తుతులు దేవా. మరి సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని, మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవా, నిజంగా నిండిన హృదయం కలిగిన వారమై దేవా, పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరే సహాయం చేయమని మీ పాదాల ఎదుట బతిమాలుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు. మార్గమధ్యంలో ఇంకా ఇంటి దగ్గర ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని యేసు నామమున అడిగి ప్రార్థించి అడిగి వచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఆరాధించడానికి ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకొని, అటు మాటలను ఆధారం చేసుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేద్దండి. దేవుడు ఎవరు అనే ప్రశ్న అనేది సర్వమానవాళికి అంతు చిక్కినటువంటి ప్రశ్న. ఎవరికి కూడా దేవుడు ఎవరు అని చెప్పడానికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రభు అయిన దేవుడు ఎవరు? మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారు, యేసు ప్రభువే దేవుడు. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఇన్ వన్ గాడ్ అని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన యందు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారు చెబుతున్నటువంటి సమాధానము. అయితే మన చుట్టూ ఉన్నటువంటి లొకాలిటీ, మన హిందూ సోదర్స్ని అడిగినప్పుడు ఒక్కొక్కరు విధంగా చెప్తూ ఉంటారు. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తూ మాకు ఒక కమ్యూనిటీకి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాలు, అనేటువంటి ఆన్సర్స్ అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. దేవుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్స్. అయితే మన బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరు అనే దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు ఆయనకి పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు ఎవరు అంటే ఆత్మ, సర్వశక్తిమంతుడు అని సమాధానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారి గురించినటువంటి తనకున్నటువంటి అవగాహన, యేసుక్రీస్తు వారు ఎవరంటే శిలువ మీద మ్రానున వేలాడదీయబడినటువంటి వాడు, ఆయన శాపగ్రస్తుడిగా చేయబడినటువంటి వాడు అని సౌలు సమాధానాన్ని ఇస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారిని ఆయన ఏం చేస్తామనంటే, ఆయన వడ్రంగి వాని కుమారుడు కదా, ఆయన శాపగ్రస్తుడు కదా, ఆయన ఎట్లా దేవుడు అంటారు అని చెప్పేసి ఆ కక్ష స్వభావము, ఆ వ్యతిరేక స్వభావం కలిగినటువంటి వాడే యెరూషలేములో ఉన్నటువంటి సంఘాలన్నింటిని కూడా చెల్లాచెదురు చేసినటువంటి వాడు, అవమానపరిచినటువంటి వాడు, హింసించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన తర్సు పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ మార్గంలో ఉన్నటువంటి సంఘాలన్నిటినీ చెల్లాచెదురు చేసి ఆ మార్గంలో ఉన్నటువంటి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని బంధించి యెరూషలేముకు తీసుకురావాలని ప్రధాన యాజకుని దగ్గర అనుమతి పొందినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో ఆయన తర్సు పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారే సూర్యుని కాంతికి మించిన వెలుగుతో పౌలుని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన వెలుగుతో పౌలుని ఎప్పుడైతే దర్శించాడో, ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానము, చీకటి అనేది తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అది ఎట్లా మనకు అర్థమవుతా ఉందంటే, ఆయన యేసుక్రీస్తు వారు నేను శిలువ మీద వేలాడదీయబడినటువంటి ఆయన శాపగ్రస్తుడని ఎరిగాను, కానీ ఆయన సర్వమానవాళ్ళ యొక్క పావ పరిహారార్థమే శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు అనే విషయాన్ని పౌలుగా చేయబడినప్పుడు యేసుక్రీస్తు వారిని దర్శించడం వలన ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం చీకటి తొలగిపోవటం వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు చేత నింపబడినప్పుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు. యేసుక్రీస్తు వారిని ఎరగకముందు ఆయన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఆయన శాపగ్రస్తుడు, ఆయన శిలువ మీద వేలాడదీయబడినటువంటి వాడు, ఆయన ఆత్మ అని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత, ఆయన వెలుగు చేత నింపబడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు సర్వమానవాళ పావ పరిహారార్థమై శాపగ్రస్తుడిగా చేయబడినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు ఆత్మ, ఆయన దేవుడు, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు మానవాళిని పాపము నుండి రక్షించడానికి. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు అనే విషయాన్ని గ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనుషులను దర్శించేవాడు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన నామములో ఒప్పుకుంటారో ఆయన వారికి దేవుడుగా రక్షకుడుగా ఉండేవాడు అనే విషయాన్ని గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. ఎప్పుడంటే దేవుని యొక్క వెలుగు చేత నింపబడినప్పుడు. యేసుక్రీస్తు వారిని ఎరగకముందు ఆయనకున్నటువంటి అవగాహన వేరు. యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత పౌలుకి ఉన్నటువంటి అవగాహన, నిజమైనటువంటి దేవుడు ఎవరు ఆయనని ఏమంటానంటే, యేసు ప్రభు వారే దేవుడు, ఆయనే నిజరక్షకుడు, సర్వమానవాళి యొక్క పావ పరిహారార్థమై మనిషిగా దేవునిగా ఆత్మ అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆయన గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఏమంటా ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత తనకున్నటువంటి అవగాహన బట్టి తనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయిన తర్వాత ఆయన ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు. ఆయనకు అవగాహన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం చేత, ఆయన వెలుగు చేత వెలిగింపబడినప్పుడు ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిత్యము స్తోత్రారుడైనటువంటి దేవుడు, ఆయన సర్వాధికారములు, సర్వసృష్టియు ఆయన మాట చేత సృష్టింపబడినాయి, ఆయన మాటలో శక్తి ఉన్నది అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయనకి మరణం మీద అధికారం ఉంది. ఆయన సర్వమానవాళ్ళ పాపపరిహార్థమై ఈ లోకానికి వచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేవబడ్డాడు. అంటే మరణం మీద అధికారం ఉంది, తర్వాత సమాధి మీద కూడా విజయాన్ని ఆయన పొందగలిగాడు. దీన్ని బట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎలాంటి అవగాహనలోనికి వచ్చాడంటే, యేసు ప్రభు వారు దేవుడు, ఆయనకున్నటువంటి అవగాహన ప్రభు వాక్యం చేత నింపబడినప్పుడు. తర్వాత ఆయన లోకాసువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు నేడు పుట్టి ఉన్నాడు అంటా ఉంటాడు. చూడండి, ఆయన మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటానంటే ఆయన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరట ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభము అన్నప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ శిష్యులు మిక్కిలి ఆశ్చర్యపడి, అయ్యా ఇంకెవరు రక్షణ పొందగలరు? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నటువంటి సమాధానం ఏంటంటే, మనుషులకి అసాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే ఆయన సర్వాధికారములు కలిగినటువంటి వాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. వంటే సూది బెజ్జంలో దూరడం అనేది అసంభవము, కానీ ఇది సులభం అంటా ఉన్నాడు. అంటే దేవునికి మనుషులు ఎవరు రక్షింపబడతారంటే దేవునికి సమస్తమును సాధ్యమే అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ఆయన సర్వాధికారంతో కూడి ఉన్నది. ఈ రక్షణ పోలీసులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కల్పించేటటువంటి రక్షణ కాదు ఇది.
ఈ రక్షణ సర్వాధికారంతో కూడి ఉన్నది. ఈ రక్షణ సర్వాధికారంతో కూడి ఉన్నది. ఎవరైనా నా శత్రువు నన్ను కొట్టడానికి కానీ హింసించడానికి కానీ ఏదైనా హత్య చేయడానికి వచ్చినప్పుడు, పోలీసులు నాతో ఉన్నప్పుడు వారు నన్ను ఏం చేయలేరు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వాడు నన్ను ఏదైనా చేయగలడు. నాకు రక్షణ లేదు. అయితే అటువంటి రక్షణ ఇది కాదు. ఈ రక్షణ ఏంటంటే సర్వాధికారంతో కూడి ఉన్నటువంటి రక్షణ. ఈ రక్షణ సర్వాధికారంతో కూడి ఉన్నటువంటిది. ఈ రక్షణ సర్వాధికారంతో కూడి ఉన్నది కాబట్టి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరిస్తారో అట్టి రక్షణ వారికి ఇవ్వబడుతుంది. ఇటు రక్షణ కలిగినటువంటి వారు యుగయుగాల అత్యున్నత సింహాసనాసనుడైనటువంటి ప్రభువుతో కూర్చొని ఉంటారు. ఆ ప్రభువుతో నిలిచి ఉంటారు. ఈ రక్షణ యుగయుగాలు నిలిచి ఉండేది. ఇది సామాన్యమైనటువంటి రక్షణ కాదు. ఈ రక్షణ మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. తర్వాత మనకు అధికారం ఉన్నప్పుడు మనకుండే రక్షణ అలాంటిది కాదు. ఈ రక్షణ యుగయుగాలు నిలిచి ఉండేటువంటి ఈ రక్షణ. ఈ రక్షణ సర్వాధికారంతో కూడి ఉన్నది. ఇంకా తర్వాత ఆయన ఏమంటానంటే ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే యేసుక్రీస్తు వారు తనకున్నటువంటి అవగాహన ఏంటంటే యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి. ఆయన తనకున్నటువంటి అవగాహన ఏంటంటే అదృశ్య దేవుని స్వరూపి. నా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి. కెనాట్ సీ హిమ్, ఆయన చూడలేము. వీ కెనాట్ సీ హిమ్ బట్ వీ కెన్ సీ హిమ్ ఇన్ జీసస్. హీ ఈజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, అదృశ్య దేవుని స్వరూపి, ఇన్విజిబుల్ గాడ్. ఆయన మనం చూడలేము, కానీ ఆయన మనం చూడగలము. ఎలా చూడగలమంటే యేసుక్రీస్తు వారిలో ఆయన చూడగలము. ఈజ్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క స్వరూప్యంలో ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చూడండి, ఇంకా ఆయన ఏమంటారంటే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఇన్విజిబుల్ గాడ్, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నయు భూమి మీద ఉన్నయు దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. ఈ లోకములో ఉన్నదేది ఆయన లేకుండా లేదు. ఆయన బట్టే ఉన్న ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఎవరి అవగాహన ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు అవగాహన. ప్రభువుని ఎరగక ముందు ఆయన అవగాహన వేరు, ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన అవగాహన వేరు. ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన అవగాహన అంటే సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు, ఆయన రక్షకుడు. ఆ రక్షణ నిరంతరము నిలిచి ఉండేది, నిత్యము నిలిచి ఉండేది. ఆయనతో యుగయుగాలు నిలిచి ఉంటాము. నిత్య జీవము మనకి అనుగ్రహించబడుతుంది ఆ సర్వాధికారంతో కూడినటువంటి ఈ రక్షణ. అంత మాత్రమే కానీ ఇంకోటి ఏంటంటే అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి వాడు సర్వసృష్టికి ఆది సంబోధుడు. భూమి మీద కానీ భూమి కింద కానీ తర్వాత ఆకాశంలో కానీ దృశ్యమైనవి అదృశ్యమైనవి మరేది అన్నీ కూడా ఆయన చేతే సృజింపబడ్డాయి. అన్నిటిపైన ఆయన ఉన్నవాడు, ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన బట్టే అన్నీ ఉన్నాయి అనే అవగాహన అపోస్తలుడైనటువంటి పౌలు కలిగి ఉన్నాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆయన ద్వారానే సమస్తమును కలిగి ఉన్నాయి, ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే పరిపూర్ణ దైవత్వము క్రీస్తులో ఉన్నది. పరిపూర్ణ దైవత్వము ది డివైన్ నేచర్ ఆయనలో ఉన్నది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. 9వ వచనంలో ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అనేవానంటే సర్వ పరిపూర్ణత శారీరకంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇది ఇంగ్లీష్లో ఏమందంటే ద ఫుల్నెస్ ఆఫ్ డివినిటీ, ది ఫుల్నెస్ ఆఫ్ డివైట్. ద డివైట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే డివైన్ నేచర్, దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క స్వభావం. డివైన్ నేచర్ అంటే ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు ఆయనలో నిలిచి ఉన్నాయి, నిరంతరమును నిలిచి ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా చేంజ్ అయ్యాయి కాదు. ఆయన నిరంతరమును ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క గుణాలు, ఆయన లక్షణాలు ఆయనలో నిరంతరమును నిలిచి ఉన్నాయి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా అవి అట్లాగే ఉంటాయి. ఆయనలో ఎలాంటి మార్పు లేదు, ఆయన యొక్క స్వభావంలో మార్పు లేదు. ఆయన యొక్క గుణాలన్నీ కూడా ఆయనలో నివసిస్తూ ఉన్నాయి ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయనలో మార్పు అనేది లేదు. మనుషులు మారుతారు, నాయకులు మారుతారు, కానీ దేవునిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన మార్పు లేనటువంటి వాడు. ది డివైన్ నేచర్ అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయనలో ఎలాంటి పాపం లేదు, నీతి కలిగినటువంటి వాడు, న్యాయం కలిగినటువంటి వాడు, సమాధానం కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు. ఇవన్నీ కూడా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడమే మాత్రమే కాదు, కానీ ఇప్పుడును మరెప్పుడును ఆయనలో సజీవమైనవి, నిత్యము నిలిచి ఉండేటువంటివి. ఈ అవగాహన కలిగినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు ఎవరో ఆయనకి అర్థమైంది. ఇంకోటి ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడు. ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూడగలము. 14వ వచనంలో మనకి ఏమర్థం అవుతుందంటే తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను. యేసుక్రీస్తు వారి గురించినటువంటి అవగాహన, యేసుక్రీస్తు వారి యొక్క గుణాలు, ఆయన యొక్క లక్షణాలు, అదృశ్య దేవుని స్వరూపము, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, సర్వాధికారంలో కలిగినటువంటి వాడు, నిరంతరము స్తోత్రహారుడు అంటూ ఆయన గురించి ఏం చెప్తామనంటే తన్ను తాను మన కొరకు అర్పించుకొనిను. తన్ను తాను మన కొరకు అర్పించుకొనిను. దేనికి ఆయన అర్పించుకున్నాడంటే 14వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకాగ్ని నుంచి నిన్ను నన్ను సర్వలోకంలోని మానవాళ్ళందరినీ విమోచించటానికి, విడిపించటానికి, ఆయన విడిపించడమే కాదు కానీ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. ఆయన ఏమంటే తన సొత్తుగా చేసుకొనడానికి, ఆయన ఏమంటే తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తను అర్పించుకున్నాడు. ఆయన ఎవరంటే సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఇంత అధికారం కలిగినటువంటి దేవుడు పాపి అయిన మానవుణ్ణి నిత్య నరకాగ్నికి, నిత్యము మండుతున్న ఆ అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నటువంటి దానికి పాత్రులమైనటువంటి మనల్ని విడిపించడానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిత్యము స్తోత్రారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి తన్ను తాను అర్పించుకున్నాడు. మండుతున్న అగ్నిగుండము, మండుతున్నటువంటి అగ్నిగుండంలో పురుగు చావదు, అగ్ని ఆరదది. ఆ మంట యొక్క అగ్ని తీవ్రత, అది ఆ పురుగు అనేది యుగాలు అనుభవించాల్సిందే. ఆ తీవ్రత నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే కాదు కానీ తన్ను తాను అర్పించుకున్నాడు. శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇది అపోస్తలుడైనటువంటి
పౌలు యొక్క అవగాహన ప్రభు అయినటువంటి దేవుడు ఎవరు అనే దానికి మరొకసారి పౌలు దేవుడు ఎవరు అనే దానికి ప్రభువుని ఎరిగిన తర్వాత పౌలు అంటే సర్వాధికారి, నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపి, భూమి మీద ఏది ఉన్నప్పుడు ఆయన లేకుండా కలగలేదు, ఆయన బట్టే కలిగి ఉన్నాయి అనేటువంటి అవగాహన తన్ను తాను మన పాపం నిమిత్తము మనల్ని విమోచించడానికే ఆయన అర్పించుకున్నాడు. తర్వాత ఏమనంటే సర్వ పరిపూర్ణమైనటువంటి వాడు, దైవత్వం కలిగినటువంటి వాడు. ఈయన కలిగినటువంటి అవగాహన ఈయన్ని ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు, మరణానికి అప్పగించబడ్డాడు. వీటన్నిటి నుంచి కూడా ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని నిజంగా ఎరిగినటువంటి వాడే వీటన్నిటి మధ్యలో జీవిస్తూ ప్రభు ఏదైతే ఆయన ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో, ప్రభువుని ఏ విధంగా ఏ విషయాలు గ్రహించాడో వాటన్నిటినీ కలిగి ఉన్నాడు. శ్రమలు, నిందలు, అవమానాలు, మరణములు కూడా ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క జీవితం ద్వారా దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, రక్షకుడైనటువంటి సర్వాధికారి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చినటువంటి వాడిగా ఉన్నాడు తన నిజ జీవితంలో. యేసుక్రీస్తు వారి గురించి అవగాహన తనకుంది. ఆయన ఎవరు అనేది అంత మాత్రమే కాదు, కానీ ఆ మాటలను బట్టే తన నిజ జీవితంలో ఆయన్ని స్తుతిస్తూ తన రియల్ లైఫ్లో కూడా తన దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభు ఈ సమయంలో మనల్ని ఏమడుగుతా ఉన్నానంటే ఆయన గురించినటువంటి మనకున్నటువంటి అవగాహన ఏంటి, అటువంటి అవగాహన కలిగి మన నిజ జీవితాలు ఆ విధంగా ఉన్నాయా, ప్రభుని ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నామా, ప్రభువు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా అటువంటి జీవితం లేకపోతే ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు, దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ ప్రభువుని గురించి ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, మరణమును ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన్ని తన నిజ జీవితంలో ప్రభువుని ఆరాధించినట్లుగా, ప్రభువుని చూపించినట్లుగా, ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగం నుంచి. అయితే ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.